ఈ అవిసె గింజల కారపొడిని అన్నంలోకి రోజు ఒక స్పూన్ వేసుకొని తింటే మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లాంటివి కంట్రోల్లో ఉంటాయి. అదే కాకుండా స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. టేస్టీ అండ్ హెల్దీ ఫ్లాక్సీడ్ కారపొడి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అది మంచిగా వేడైనాక అందులోకి ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని కంప్లీట్ గా చల్లార్చుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ లో కొన్ని నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న నువ్వులను కూడా పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు చల్లార్చుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైనాక కొంచెం మినప్పప్పు, కొన్ని ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన టేస్ట్ కి సరిపడా ఎండుమిర్చి, ఒక పిరికెడు కళ్యమాకు, కొంచెం జీలకర్ర అండ్ ఒక 2 ఎల్లిపాయలు వేసుకొని లో ఫ్లేమ్ లో వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఒకసారి అవన్నీ ఫ్రై అయినాక పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న మిర్చి, ధనియాలు అవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పొడిలాగా పట్టుకోవాలి. కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నాక అందులోకి ఫస్ట్ మనం వేయించుకున్న నువ్వులు ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. అంతే, టేస్టీ అండ్ హెల్దీ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ రెడీ అయిపోయింది. పులుపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చింతపండు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసిన. ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్ లోకి వేసుకుంటే 2 మంత్స్ దాకైనా ఫ్రెష్ గానే ఉంటది. ఈ ఫ్లాక్స్ సీడ్ కారపొడిని ప్రతిరోజు వేడన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 ముద్దలైనా తినండి. మీ హెల్త్ కి, హెయిర్ కి, స్కిన్ కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో దివ్యాస్ ముచ్చట్లు.